ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించేందుకు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహ అనునొకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపలేక ఉండెను. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన యేసయ్యా, నీ బంగారు పాదాలు కొందనాలు. శ్రేష్ఠుడా, మహనీయుడా, గొప్ప తండ్రి, నీ స్తోత్రాలు. నీ అద్భుతమైన అపారమైన కృపచేతనే ప్రభు మా కొరకు ప్రాణం ధారబోసి మమ్మల్ని రక్షించడానికి కొరకై ప్రభువును సిద్ధపరిచినందుకు స్తుతి చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాల ప్రభు నీవే మాట్లాడి మహిమ తెచ్చుకో. నీ బిడ్డలమైనటువంటి యొక్క మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసం ముందు స్థిరులుగాను, బలవంతులుగాను, రక్షణ పొందిన బిడ్డలుగాను, పరిశుద్ధులుగా నీ రాజ్యానికి వారసులుగా చేయటకు సహాయం చేసి పెట్టమని, కనికరం చూపమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దాను వంశస్థుడంట, జోరియా పట్టణస్థుడంట మానోహ అను ఒకడు ఉన్నాడట. మానోహ అంటే విశ్రాంతి అని అర్థం. అతని భార్య గొడ్రాలై కానుపలేక ఉండాను. అతని భార్య పేరైతే లేదండి, అయితే ఆమె అంటే గొడ్రాలుగా ఉన్నదట. అలాంటప్పుడు ఈ గొడ్రాలుగా ఉన్నటువంటి యొక్క సందర్భం కానీ, ఆమెకున్న విశ్వాసం బట్టి కానీ దేవుడైన యెహోవాను ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి యొక్క చాలా వినయ మనస్కురాలు, భక్తిపరాలు, పరిశుద్ధురాలు కూడా. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో దేవుడే తన దూతను పంపించి అన్నాడు కదా. ఆ దూత ఆమెకు ప్రత్యక్షమయ్యంట, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. అబ్బా, ప్రియమైనటువంటి వారలారా, నీవు గర్భవతి అవుతావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుని చేత గర్భవతి అయినటువంటి యొక్క బిడ్డలు, అనగా విశ్వాసపరులైనటువంటి యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు గర్భం ఇచ్చినటువంటి యొక్క ప్రభు పట్ల మనం శ్రద్ధగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్త? పరిశుద్ధమైనటువంటి యొక్క నడవడికను కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమైనను మద్యమునే కానీ త్రాగకుండము. మత్తుపానీయం తాగవద్దు, అపవిత్రమైనటువంటి దేని తినవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ స్త్రీలరా, అక్క చెల్లి, దేవుడు నేను దర్శించినప్పుడు, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మత్తుపాయం పుచ్చుకోకూడదు, అపవిత్రమైన ఏది కూడా నువ్వు తినకూడదు. పంది మాంసం కానీ, లేదా విగ్రహాలకు బలు అర్పించినటువంటి యొక్క మాంసాలు కానీ, పలహారాలు కానీ, ప్రసాదాలు కానీ ఏం తీసుకోకూడదు. దేవునికి హేయమైనటువంటిది ఏది తీసుకోకుండా బహు జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసం కలిగి ఉండి భక్తిలో వర్ధిల్లుతూ ప్రభు పట్ల నమ్మకంగా బ్రతకాలని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ సంగతి, అయ్యా, ఒక దైవజనుడు మా రూపం కనపడ్డాడు, తన భర్త చెప్తుందా ఆ యొక్క బిడ్డ, అయ్యా, ఒక దైవజనుడు నాకు కనిపించాడు, అతని రూపం ఎలా ఉందంటే దేవదూత రూపం ఎలా ఉంది, అతను ఎలా మాట్లాడారు, నువ్వు గర్భవతి కుమారుడు కంటామన్నారు, ఇలాగ మత్తుపానీయం తీసుకోవద్దు అని చెప్పారు, ద్రాక్షారసం కానీ మద్యం కానీ పుచ్చుకోవద్దు, అపవిత్రమైనది తినొద్దు అని చెప్పాడు స్పష్టంగా. అయితే ఒక విషయం 7వ వచనంలో, ఆలకించుము, నీవు గర్భవతి వై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండా ఆ బిడ్డ గర్భను పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడు ఉంటాడట. ప్రియులరా, తన యొక్క ఎంట్రుకలు కట్ చేయడానికి వేలు లేదు. పుట్టినది మొదలుకొని కూడా చనిపోయేంత వరకు కూడా తన ఎంట్రుకలు పెరగాల్సిందే.
ఆ ఎంటుకలు అలాగా నాజూరు చేయబడిన వాడిగా, దేవునికి ప్రతిష్ఠించబడిన బిడ్డగా దేవుడు ఎంచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్నాడు. సరే, గొప్ప విషయం. ఆ యొక్క అతనికి సంసోను అని పేరు పెట్టారు. సరే, మంచిది. ప్రియమైన వాళ్ళారా, నేను ఈనాడు చెప్పబోతున్నటువంటి యొక్క వాక్యం అంశం ఏంటంటే 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతని చూసి ఆమె యొద్దకు చేరను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేసిని చూసాడంట. ఈరోజు నేను చెప్తున్నటువంటి యొక్క దేవుని ప్రేరేపణతో వేసతో కానీ, చెడిపోయిన స్త్రీతో కానీ సంబంధం పెట్టుకోకూడదు. వేశ్యతో, పరసీతో సంబంధం ఉండకూడదు. అయితే పిల్లరా, ఇక్కడ ఎప్పుడైతే వేశ్య దగ్గరికి వెళ్ళాడో సంసోను, ఆ గాజాలో ఉన్నటువంటి యొక్క వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పసిగట్టి ఏం చేశారు తెలిసిన? కాపు కాశారు. ఎక్కడో ఆ గాజా పట్టణం చుట్టూ పెద్ద ఒక గేట్ ఉంది. ప్రాకారంలోకి కలిగినటువంటి యొక్క పట్టణం మొత్తానికి ఒక మెయిన్ గేట్ ఒకటి ఉంది. ఆ గేటు బలమైనటువంటిది. దానికి బాగా బలమైన తాళాలు వేసి బిగించేశారు. సంసోను లోపల ఉన్నాడుగా, దెలీలా ఆ వేశ్య దగ్గర ఉన్నాడుగా. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, కొందరు గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టారంట, రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదామని అనుకుని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. ఆ రాత్రి అంతా పొంచి ఉండి తెల్లారి గటకి తను చంపేద్దాం అని కాపుగాసి దాక్కున్నారంట. ఇలా దాగి ఉన్నటువంటి ఒక సందర్భంలో సంసోనుకు తెలియదు కదా. అయినప్పటికీ కూడా ఆ వేశ్య దగ్గరికి వెళ్తే చాలా భయంకరమైన విషయం. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి వాడు అర్ధరాత్రి వరకు కూడా తను ఉండి నిద్రపోయి లేచి వస్తు చూస్తే బయటికి వెళ్ళటానికి గేటు తాళాలు వేసి ఉన్నాయి, వెళ్ళటానికి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఏం చేసాడో తెలిసిన, ఆ గేటు యొక్క తలుపులంట ఆ నిలువు కమ్మీలు, అడ్డు కమ్మీలతో సహా ఆ దర్వాజా అంతటిని కూడా లేపేసుకుని భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడంట. అంతటి బలం కలిగినటువంటి వాడుగా దేవుడు ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే అతను నాజీరు చేయబడినవాడు. అతనికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క బలం చాలా గొప్పది. మళ్ళీ అక్కడి నుంచి ఏమయ్యాడు? దెలీలా దగ్గరికి వెళ్ళాడంట. చూడండి ప్రియులరా, పరస్త్రీ లేదా వేశ్య లేదా పొరుగువాని భార్యను కూడకూడదు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతని గెలవచ్చునో తెలుసుకొనము. చూసారా, సంసోనుకున్నటువంటి యొక్క బలమట మాకు తెలియపరచు ఓ దెలీలా. సంసోనులో ఉన్నటువంటి యొక్క బలం ఎక్కడుంది? ఆ బలం భుజాల్లో ఉందా, తొడల్లో ఉందా, కాళ్ళల్లో ఉందా, చేతుల్లో ఉందా, బాడీలో ఉందా? ఎక్కడ ఉంది అతని బలం? అది తెలుసుకున్నామంటే 1100 దేనారములు అనగా వెండి నాణ్యములు నీకు ఇస్తాం. చూసారు అక్కడ స్పష్టంగా 1100 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదాము. యేసుప్రభుని అప్పగించడానికి ఎన్ని నాణ్యాలు తీసుకున్నాడు? ఇస్కరియోతు కదా, 30 వెండి నాణ్యాలు. ఇక్కడ ఎంత? 1100 వెండి నాణ్యములు. ఎంత ఎక్కువ చూడండి. ఇప్పుడు కాలం కాదు, 2000 సంవత్సరం కిందటే యేసుక్రీస్తు వారి యొక్క అమ్మబడ్డాడు 30 వెండి నాణ్యాలకి. అంతకుముందు మరలా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి యొక్క ఈ సంసోను పట్టడానికి అతని బలం ఎక్కడదో చెప్పమని దెలీలాకు
1000 1000ని 100 వెండి నాణెములు ఇస్తామని ఆ ఫిలిస్తీన్ల సర్దారులు ఇయటానికి సిద్ధమయ్యారు. సరే, ఈ సంగతి ఈ దెలీలా పీడిస్తుంది సంసోన్ని. ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. వచ్చినప్పుడల్లా దినదినం దొంగ తిరుగుడు మాటలు ఏదో తెలియకుండా చెప్పాలనే ఉద్దేశంతో ఏదో చెప్పాడు. 2 పర్యాలు చెప్పాడు. నన్ను అవమానపరుస్తున్నావు, నిజం చెప్పట్లేదని చెప్పేసి. అలాగే అనుదినము పీడిస్తుంటేనంట 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణం విసిగి చావగలను. ఎందుకు ఇంత కర్మ, ఇంత పనేంటికి? ప్రాణం విసిగి చావగోరాడంట. అప్పుడు అతను తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షవరం చేసిన ఇలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూసారా, సత్యం చెప్పేశాడు. తన ప్రాణానికి ఆధారమైనటువంటి యొక్క బలాన్ని, దేవుడిచ్చినటువంటి యొక్క నాజీరు యొక్క ప్రత్యేకతను తెలియపరిచాడండి. ఇతను నిద్రపుచ్చి, తొడ మీద నిద్రపుచ్చి అంటే బాగా సర్దాలను కేకేసింది, పిలిపించింది. వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు మన సంసోను తొడ మీద నిద్రపోతుంది కదా, నిద్రపోయేటప్పుడే గుండు కొరికి ఇచ్చేసిందంట పనివాడి చేత. ఎంట్రుకలు శుభ్రంగా గొరికేపిచ్చేసిన తర్వాత సంసోను అదిగో ఫిలిస్తీన్లు వచ్చి పడుతున్నారు సర్దారులు. ఎందుకు చెప్పటం? చేయాల్సినంత కీడు చేయడానికి పూనుకుంది. వాళ్ళ డబ్బులు కట్టలు తీసుకొస్తానికి, వెండి నాణ్యం తీసుకొస్తానికి అది తీసుకొస్తామన్నారు వాళ్ళు. ఈమెకు కావలసినటువంటి యొక్క ఆ వెండి నాణ్యాలు, ఆ డబ్బు కట్టలన్నీ కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడి తెప్పించుకుంటూ కూడా విషయాన్ని మళ్ళీ ఎరగనట్టుగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? అంటే ఇతను అనుకోవాలి ఇక అనమాట, అమ్మో నేనంటే ఎంత ప్రాణమో, ఫిలిస్తీన్లు వస్తున్నారంట సర్దారులు నన్ను పట్టుకోవడానికి, నాకు ముందుగానే తెలియపరుస్తుంది. ఎంత మోసం అండి. అప్పటికీ కూడా నమ్మలా. ఎందుకంటే సంసోను ఈ దెలీలాను మోహించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం కూడా వేశ్యల దగ్గరికి వెళ్ళొద్దు, పరస్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు, పొరుగువాని భార్యను కూడద్దు. స్వనాశనం. అయితే ప్రియులరా, ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పట్టుకున్నారంట. ఇత్తడి సంఖ్యలతో బంధించేశారంట. వారి చేతులు మెడకేసి, కాళ్ళకేసి, తొడలకేసి అన్నిటి కూడా ఇత్తడి సంఖ్యలతో బంధించి పారేశారంట. ఎందుకంటే ఎంట్రుకలు లేవుగా, గుండెడైపోయాడుగా. నాజీరు చేయబడిన వాడివే, నువ్వు కోరుకున్న భార్యని ఫిలిస్తీన్ల నుంచి తీసుకొచ్చి మీ అమ్మ నాన్నగారు చేశారే వివాహము. ఆ వివాహం గురించి మాట్లాడుకునేటప్పుడు, వెళ్ళేటప్పుడు ద్రాక్ష తోటలోంచి బొబ్బలు పెట్టుకుంటూ వచ్చేటువంటి యొక్క కొదమ సింహాన్ని చీల్చి అక్కడ పడేసేవే. ఆ సింహం యొక్క కళేబరంలో తేనె చుట్టూ ఉంటే దాన్ని తీసుకుని తింటూ నీ తల్లిదండ్రులకు పెట్టావే. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత బలమైన దానిలో నుండి తిండి వచ్చును, తిని దానిలో నుండి తీపి వచ్చునని చెప్పి నువ్వు సామెత వేసే వాళ్ళకి ఏమైంది? ఇలాగ చెప్పినటువంటి యొక్క నీవు వాళ్ళు నీ పొడుపు కత్తి ఇప్పకపోతే 1000 మందిని చంపేసావు కదా. ఇలా 1000 మందిని హతమార్చేసావు కదా. ఆ బలవంతం ఏమైపోయింది? గుండు గొరికేసేసారు. గుండు గొరికించేసింది, ఎంటుకలు లేనే లేవు. దెలీలా చేసినటువంటి యొక్క భయంకరమైన పరిస్థితి చూడండి ప్రియమైన వాళ్ళ. ప్రాణం విసిగి చావగోరాడంట. చూశారు అంత మైకులో పడిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారు. ఎంత బలం అంటే కొదమ సింహాన్ని మేకపిల్లగా చీల్చి పారేశాడంట.
1000 మందిని, 10 మంది కాదండి, 100 మంది కాదండి, ఫిలిష్తీయుల సర్దారులు వస్తే గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని హతమర్చాడంట. అంత బలం కలిగినటువంటి యొక్క సంసోను ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఒక జైలుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయాడు. ఆ గుండు కొరికిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటిలాగానే తన యొక్క ఎంట్రుకలు ఎంత చేసినా, ఒక మంచి ఎంట్రుకలు పెరిగేటువంటి యొక్క ఒక స్త్రీకి తల నిండా ఎలా ఎంట్రుకలు దళసరంగా పొడవుగా చిక్కగా ఉంటాయో, ఒక జడేస్తే ఎంత లావు అవుతుందో, అలాంటి యొక్క స్త్రీలు యొక్క తలను ఉన్న ఎంట్రుకలు 7 కలిస్తే ఎంత ఎంట్రుకలు ఉంటాయో అన్ని ఎంట్రుకలు ఒక సంసోను తలకు ఉంటాయంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత అన్ని ఎంట్రుకలు అంట 7 జడలతో నింపబడినటువంటి వాడు సంసోను. ఆ ఎంట్రుకలను ఏమైపోయి గొరిగించేసేసింది. ఎప్పటిలాగానే తొడ మీద నిద్ర పెట్టేసుకుని ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పేసి కేక వేసి చెప్పిందో, మనోడు తొల్లిపళ్ళు వేసాడు. ఎప్పటిలాగానే తన ఎంట్రుకలు విరజిమ్ముకుని వాళ్ళని జయించాలని చూస్తే అక్కడ యెహోవా ఎడబాసిననేటువంటి యొక్క గ్రహింపు లేనే లేదు. ప్రియమైన వాళ్ళ బలము పోయిందిగా, పరిశుద్ధాత్మ యొక్క బలము ఇతనిలో లేదుగా, దేవుడు ఎడబాసాడుగా. అప్పుడు ఏం జరిగిందంటే అలాగా మౌని ఉన్నాడు. బలం అంతా పోయింది. ఎవరి చేతిలో? జైలుల చేతిలో. వేశ్య అనబడేటువంటి యొక్క, పరస్త్రీ అనబడేటువంటి యొక్క జైలుల చేతిలో తొడ మీద పండుకొని నిద్రపుచ్చి శత్రువులకు అప్పగిచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటి భయంకరమైనటువంటి యొక్క పరిస్థితి ఎవరికి రాకుండా ఉండలాగున, ఈనాడు వాక్యం వింటున్నటువంటి యొక్క నీకును నాకును ఎవరికి రాకుండా ఉండలాగున ప్రభు యందు భయము భక్తి కలిగినటువంటి వారే ముందుకు వెళదాం. అయితే ప్రియులరా, ఇత్తడి సంఖ్యలతోనంట బంధించేసి తన కనుగుడ్లనంట వడదీశారంట. వడదీయటానికి ఏమైనా వాటర్ బాటిల్ మీద మూత, లేకుంటే ఇనప రాడ్డుకి ఏదైనా ఉన్నటువంటి తెడస్తూ ఉన్నటువంటి యొక్క బొల్ట, నట్ట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటిది? ఇనప రాడ్లు అంటే కాల్చి కొలిమిలో పెట్టి కాల్చి అట్లకాడలాగా లోపలికి పోనించి 2 కనులను తోడారంట. ప్రియమైన వాళ్ళ ఓడదీశారంట. ఎంత అల్లడిపోయి ఉంటాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకో తెలిసినా, జైలులో తొడ మీద పండుకొని నిద్రపోతున్నందుకు గుండి గొరికించి సర్వనాశనులకు తీసుకొచ్చి తన ప్రాణం విసిగి సావగోరాడంట. అంత ప్రమాదం తెచ్చుకున్నాడు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. మనవడేమైపోయాడు? సంసోను లోతైన గొయ్యిలో పడిపోయాడు. ఇరుకైన గుంట. ప్రియమైన వాళ్ళరా, ఈ ఇరుకైన గుంటలో లోతైన గొయ్యిలో పడిపోయినటువంటి వాడు కాలు పైకెత్తగలుగుతాడా? ఏమైనా అంచులు దొరుకుతాయా పట్టుకోవడానికి? లోతుగా ఉందా? పెద్ద పెద్ద బిల్డింగులు కడటానికి బోర్లు తీస్తారు, దాంట్లో అప్పుడప్పుడు పిల్లలు పడ్డారు అని చెప్పి క్రెయిన్లు వస్తాయి. ఎంత ఎదికైనా కానీ చాలా ప్రమాదంగానే ప్రాణం కోల్పోయినటువంటి యొక్క బిడ్డ విషయం తల్లి అంత అఘోరించినా కానీ ఎన్ని జనాలు గవర్నమెంట్ వారు ఏదో 2 లక్షలు ఇచ్చారంట. ప్రియమైనటువంటి వారులరా, లోతైన గొయ్యిలో ఇరుకైన గుంటలో పడిపోయినటువంటి ఒక సంసోనులాగా జైలుల చేతిలో పడిపోయాడు. గుడ్లు తోడి కనుగుడ్లను తోడేసేసి అతన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఏం చేసిన ఆ బందీ గృహంలో బంధించి తిరగలి ఇసేతోడు చేశారు. చెప్పింది చెయ్యి అన్నారు అంతే. ఎన్ని కొడాలతో గొలుసులతో ఇనపరాళ్ళతో కొట్టారో ఏం చేయలేకపోయాడు. అయితే తన వెంట్రుకలు మరలా దేవుడు మలిపిస్తూ ఉండగా పశ్చాత్తాపతుడై కన్నీరు విడిచి ప్రార్థన చేసి, అయ్యా నా 2 కన్నుల నిమిత్తం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరలా నీవు నాకు అనుగ్రహించినటువంటి బలాన్ని ప్రసాదించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మరలా బలం ఇచ్చాడు. దాగుని గుడి స్తంభంలో 2 స్తంభాలు పట్టుకుని సెంటర్లో వాళ్ళు
చిందులు వేసుకుంటా, దెయ్యాలకి పూజలు చేసుకుంటా, అలర పాటలు పాడుకుంటూ ఉన్న సందర్భంలో 2 స్తంభాలను పెరికేసి ఫిలిష్తీయులందరినీ కూడా చంపడానికి కారకుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడుగా మిగిలిపోయాడు. అందునిమిత్తమే సంసోను నాజరు చేశాడు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జైలుల దగ్గరకు పోయి కన్నులు ఓడదీయించుకునే పరిస్థితి, శ్రమలను మించే పరిస్థితి, భయంకరంగా ఫిలిష్తీయులతో పాటు సంసోను కూడా చావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, వేశ్యల దగ్గరికి వెళ్ళకూడదని ప్రభు స్పష్టంగా తన వాక్యాలు మన ముందు పెడుతూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. సామెతలు 22వ అధ్యాయము 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందిన వాడు దానిలో పడెను. పడిపోయాడు సంసోను. అట్లాగే సామెతలు 27:20 చదువుదాం. వేశ్య లోతైన గొయ్యి, పరస ఇరుకైన గుంట, దోచుకున్నవాడు పొంచి ఉన్నట్లు అది పొంచి ఉండను. ఎలా ఉంటుందంట అది? ఆ వేశ్య ఎలా ఉంటుంది? ఆ పరస్త్రీ ఎలా ఉంటుంది? దోచుకునేవాడు ఎవడు? దొంగోళ్ళు ఏ విధంగా అయితే దోచుకుంటానికి వస్తారో దోపిడిదారులు, అలాగ పొంచి ఉన్నట్లుగా ఆ యొక్క వేశ్య లేదా పరస్త్రీ పొంచి ఉంటుందంట. అది బహుమందిని విశ్వాసఘాతుకులుగా చేయను. విశ్వాసం ఉన్నది ప్రభు మీద, ఇంకా ప్రభు మీద విశ్వాసం ఉన్నది, ఇక విశ్వాసాన్ని కోల్పోతాడు, భ్రష్టుడైపోతాడు, విశ్వాసఘాతుకుడైపోతాడు. ఇంకా దేవుడు లేదు, ఏమి లేదు, విశ్వాసం లేదు, ఏమి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ధ్యానం లేదు. ప్రభు బిడ్డగా ఇంకొన్నాడు, సాతాను బిడ్డగా అగ్నిగుండంలో పాలైపోతాడు. అలాంటి భయంకరమైన యొక్క స్థితికి జారిపోకుండా ఉండాలని ప్రభు పేట ఈ మాటలు జ్ఞాపం చేసుకుంటున్నామండి. మరొక వాక్యం చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఈ 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనేటువంటి వాడు ఉన్నాడు. అతడు ఎవరు? దావీదు కుమారుడే. తామారు అనేటువంటి యొక్క అబ్షాలోము చెల్లెలు ఉంది. ఆమె ఎవరు? అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడే, దావీదు కుమార్తె. అమ్నోను యొక్క తల్లి, ఈ తామారు యొక్క తల్లి వేరు, కానీ తండ్రి అక్కడే, దావీదు బిడ్డలే వీళ్ళు. ఈ అమ్నోను అంటే అర్థం ఏంటంటే నమ్మకమైనవాడు. ఎవరికి నమ్మకమైనవాడు? దేవునికి నమ్మకమైనవాడా? లేకపోతే రాజు అనేటువంటి యొక్క దావీదుకు నమ్మకమైనవాడా? యథార్థవంతులకు నమ్మకమైనవాడా? లేదు ప్రియులరా, పాపము చేయుటకు బలత్కారంగా, మన భాషలో చెప్పాలంటే రేపు అంటారు కదండి, బలత్కారంగా చేయుటకు ఇష్టపడి పాపం చేయుటకు, దోషం చేయుటకు పూనుకునేటువంటి వాడే అమ్నోను. పేరు చూస్తేనేమో నమ్మకమైన వాడే. దేనిలో నమ్మకమైన వాడు? ఇలాంటి చెడు కార్యాలు చేయటానికి నమ్మకమైన వాడు, దౌర్జన్యంగా కామాతురత కలిగినటువంటి వాడే ఉండి అతడు తన ప్రాణాన్ని సర్వనాశనం చేసుకోవడానికి కొరకాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అమ్నోను అనేటువంటి వాడు ఈ తామారు దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా ఆమె బ్రతిమలాడిద్ది. ఇశ్రాయేలులకు తగదు, ఇటు జార కార్యములు నీవు చేయవద్దు, నా అవమానం ఎక్కడిక దాచుకుందును, నీవును ఇశ్రాయేలు దుర్మార్గుడు అవద్దు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడు. ప్రియమైనటువంటి వారు ఎంత బ్రతిమలాడు కానీ అనలేదు. చివరికి అలాగా పట్టుకుని లాగి బలాత్కారంతో చేసి పాపానికి గురి అయిపోయినాడు. అబ్షాలోము కత్తులు తీసుకుని వెంటబడి అబ్షాలోము అమ్నోన్ని దారుణంగా చంపేయడానికి కారకుడయ్యాడు. నరికి చంపేశారండి. ఎంత భయంకరం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇలాంటి యొక్క ప్రాణానికి హాని తెచ్చుకునేటువంటి పరిస్థితిగా ఉండకూడదని ప్రభుపేట ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు. నీ ప్రశస్తమైన రక్తంతో ముద్ర వేసి దీవించి ఆశీర్వదించునైనా నీటిగట్టిన తోటలకు ఫలింపచేసి పెట్టము. విన్నటువంటి యొక్క విడుదలకు ప్రభు మేలు ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేసి పెట్టమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆయన సన్నిధి నిత్యము మనందరికీ సకల పరిశుద్ధులకును వేశ్యలతో పరిస్థితులతో జరగకుండా ఉండేలాగున్న ప్రభు మనల్ని కాపాడును గాక. దేవుని రాజ్యమునకు వారసులుగా చేసి ఆయన యొక్క రెక్కల నీడను బ్రతుకును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.